ఫ్రెండ్స్, మీరు గనుక కార్ గాని, బైక్ గాని సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాలనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవైతే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు సి బుక్ మీద ఉన్న ఇంజిన్ నెంబరు అంటే వెహికల్ కు ఉన్న ఇంజిన్ నెంబర్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా కలర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. యాజ్ డి సి బుక్ లో ఉన్న కలరే మనకి బండికి ఉందో లేదా అన్నది. నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది చూసుకోండి. సో ఎంత మంది ఓనర్స్ మారేరు అనేది కూడా సి బుక్ మీద ఉంటుంది. నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఎన్ఓసి. సో మనం ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు దానికి ఫైనాన్స్ ఉండి ఫైనాన్స్ లో క్లియర్ అయిపోతే కనుక ఎన్ఓసి లెటర్ అనేది ఉంటుంది. సో ఎన్ఓసి లెటర్ మీరు క్లియర్ గా మీ కళ్ళతో చూసిన తర్వాతే మీరు అమౌంట్ అనేది పే చేయండి. సగం అమౌంట్ కూడా పే చేయొద్దు. కొంతమంది నెలలో ఇస్తాను లేదా 1 month లో ఇస్తాను అని అంటారు. సో అది కూడా మీరైతే అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఆ వెహికల్ మీద చలనాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను, ఎలా చెక్ చేసుకోవాలో ఏంటో అన్నది. వెహికల్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా. ఇప్పుడు ఈ మధ్యటే ఒకప్పుడు ఎన్ఓసీలు ఉంటే మనకి ట్రాన్స్ఫర్ అనేది, బట్ ఇప్పుడు అలా కాదు. ఖచ్చితంగా పర్సన్ అనేది ఉండాలి. పర్సన్ ఉండి పర్సన్ ట్రాన్స్ఫర్ తంబ్ అనేది వేస్తేనే మనకి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో మీరు ఆ పర్సన్ ఉన్నాడో లేదో కన్ఫర్మ్. కొంతమంది దుబాయ్ వెళ్ళిపోతారు, కొంతమంది విదేశాల్లో ఉంటుంటారు, కొంతమందికి తెలియకుండా వెహికల్ అమ్మొచ్చు, లేదంటే కొంతమంది డెడ్ కూడా అయిపోవచ్చు, చనిపోవచ్చు కూడా. సో అలాంటి వెహికల్స్ కూడా మనకు అమ్ముతుంటారు. ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకోండి, మనకి రేపు పొద్దున అమ్ముకోవడానికన్నా సరే అండ్ అంతేకాకుండా ఇంకేదన్నా చేయడానికి కూడా మనకి అవకాశం అనేది లేకుండా అయిపోతుంది. రీసేల్ అనేది మార్కెట్ లో ఏ విధంగా ఉంది, మీరు కొనుక్కునే బండి మార్కెట్ వాల్యూ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏమి లేదు, ఈజీగా చెప్పాలంటే మీరు OLX లో చూడండి. మీ దగ్గర అమౌంట్ ఉందో, ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కి ఏ ఇయర్ మోడల్ వెహికల్ వస్తుందో చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసిన తర్వాత 4-5 కన్సల్టెన్సీలోకి వెళ్ళండి. సో పలానా మోడల్ కావాలి, కార్ ఎంత పడుతుందని అడగండి. సో వాళ్ళకి అమౌంట్ చెప్తారు. తర్వాత వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళి పలానా మోడల్ కార్ నా దగ్గర ఉంది, అమ్మేస్తాను, ఎంతకి ఇస్తానని అడగండి. సో ఇలా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక అమౌంట్ అనేది ఖచ్చితంగా మార్కెట్ వాల్యూ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎంత కొనుక్కోవాలనేది తెలుస్తుంది. సో ఇలా చేస్తే మీరు సెకండ్ హ్యాండ్ లో వెహికల్ చాలా ఈజీగా మనకి వాల్యుబుల్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు. అండ్ కొనుక్కునే ముందు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తీసుకోవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 20,000 దగ్గరలో ఉన్నాం, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.